హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో చాలా టేస్టీగా క్రిస్పీగా మైదా లేకుండా దోశలను ఎలా చేయాలో చూపించబోతున్నానండి. ఈ దోశలో మనం వంట సోడా ఈనో ఏమి వేయకుండా చేసుకోవచ్చండి. అప్పటికప్పుడు ఎలాంటి పిండి నానబెట్టకుండా ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు. రుచి అయితే చాలా చాలా బాగుంటాయి. ఇలా చేసిన దోశలు 2 తినేవాళ్ళు 4 తింటారండి. అంత కమ్మగా ఉంటుంది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి లేదంటే నైట్ డిన్నర్లో కూడా చేసుకోవచ్చు. అంత సూపర్గా ఉంటుందండి. మరి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా చాలా ఈజీగా టేస్టీగా అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా చేసుకునే రవ్వ దోశను ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా ఇక్కడ నేను ఒక మిక్సింగ్ బౌల్ తీసుకున్నానండి. పావు కప్పు పుల్లటి పెరుగు తీసుకోవాలండి. తీసుకొని ఇలా స్పూన్ లేదంటే విస్కర్తో బాగా మిక్స్ చేసుకోవాలి ఉండలు లేకుండా. చాలా టేస్టీగా ఉంటుందండి ఈ దోశ అయితే. ఇప్పుడు ఇలా ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత 1 కప్పు దాకా సూజీ, బొంబాయి రవ్వ, ఉప్మా రవ్వ అంటారు కదండి, అది వేసుకోవాలి. అదే కప్పుతో 3/4 కప్పు బియ్యం పిండి వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో మనము రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలి. ఇక్కడ నేను కొన్ని వెజిటబుల్స్ని కూడా సన్నగా తురుముకున్నానండి. క్యారెట్ నేను ఇక్కడ సన్నగా తురుముకున్నానండి. ఒక మీడియం సైజ్ క్యారెట్ తీసుకున్నాను. పచ్చిమిరపకాయలు చిన్నగా ఉన్నాయి కాబట్టి 2 తీసుకున్నాను. సన్న ముక్కల్లా కట్ చేసుకోవాలి. కరివేపాకు ఒక 2 టేబుల్ స్పూన్ దాకా సన్నగా కట్ చేసుకోవాలి. అల్లం ముక్కలు కూడా చిన్నగా 1 ఇంచు తీసుకొని ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఒక పావు కప్పు దాకా సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత దీంట్లో ఒక 1/2 టీ స్పూన్ దాకా జీలకర్ర వేసుకోవాలి. ఏ కప్పుతో అయితే మనము రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో 4.5 కప్పుల వాటర్ పడుతుందండి. ముందైతే 2 కప్పులు వేసుకున్న తర్వాత ఉండలు ఏం లేకుండా పిండిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ పిండి మనకు పల్చగా ఉండాలండి. పల్చగా ఉంటేనే మనకు దోశలు అనేవి క్రిస్పీగా చాలా బాగా వస్తాయి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్కి వస్తాయి. చూడండి, కన్సిస్టెన్సీ ఇలా పల్చగా ఉండాలి. ఇప్పుడు ఒకసారి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో మిరియాలు ఒక 1/2 టీ స్పూన్ దాకా నేను కచ్చాపచ్చగా దంచి వేసుకున్నానండి. ఇలా వేసుకోవడం వల్ల రవ్వ దోశకి టేస్ట్ ఇంకా ఫ్లేవర్ అనేది చాలా చాలా బాగా వస్తుంది. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 5-10 నిమిషాలు పక్కకు పెట్టుకుంటే సరిపోతుందండి. రవ్వ కూడా బాగా నాని క్రిస్పీగా వస్తాయి దోశలు అయితే. టైం లేకపోతే వెంటనైనా వేసుకోవచ్చు. చూడండి, ఇక నేను ఒక 5 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి. పిండి మనకు కాస్త గట్టిగా అనిపిస్తే మళ్ళీ ఒక 1/2 కప్పు దాకా వాటర్ని యాడ్ చేసుకోవాలండి. కన్సిస్టెన్సీ చూడండి, వీడియోలో చూపించే విధంగా పల్చగా ఉండాలండి. ఇక్కడ మీరు గరిటెతో అయినా వేసుకోవచ్చండి. నేనైతే ఇక గ్లాస్లో వేసుకుంటున్నాను. మనము దోశ వేసేటప్పుడు పిండిని మిక్స్ చేసుకొని వేసుకోవాలండి. అప్పుడే దోశ అనేది మంచిగా వస్తుంది. ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టుకొని పెనంని బాగా వేడి చేసుకోవాలి. పెనం బాగా వేడైన తర్వాత ఇలా మనం గ్లాస్తో పోసుకోవాలండి. ఇలా హోల్స్ వస్తేనే మనకు దోశ అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి. ఇప్పుడు దీనిపై నుంచి ఒక 1/2 టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని మీడియం టు హై ఫ్లేమ్లో మంట నుంచి అన్ని వైపులో తిప్పుతూ మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలండి. చూడండి, కాస్త ఎక్కువ కాలుస్తే మనకి ఇలా రెడ్ కలర్ వస్తుందండి. ఇప్పుడు ఇదే విధంగా మరొకటి వేసి చూపిస్తున్నాను చూడండి. ఇలా వేసుకోవాలండి. ఇలా వేసుకొని అన్ని వైపులో తిప్పుతూ మంచి గోల్డెన్ కలర్ వచ్చేయాలండి. ఈ దోశనైతే నేను కాస్త తక్కువగా కాల్చానండి, అందుకే కలర్ కాస్త రెడ్గా అనిపించట్లేదండి. ఇది మీకు నచ్చిన విధంగా కాల్చుకోవచ్చు, కానీ కాస్త ఇలా మనం కలర్ వచ్చే వరకు కాల్చుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి రవ్వ దోశకైతే. ఇదే విధంగా 1 by 1 దోశలు పిండితో వేసుకొని వేడిగా సర్వ్ చేసుకోవచ్చండి. నేను ఇక్కడ చేసుకున్న తర్వాత సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకుంటున్నాను. చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు తినాలనిపిస్తాయండి, అంత టేస్టీగా ఉంటాయి. చాలా ఈజీగా టేస్టీగా అప్పటికప్పుడు చేసుకునే ఈ రవ్వ దోశ మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ ద్వారా తెలియచేయండి. మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ
ఎర్రకారంతో సర్వ్ చేస్తున్నాను. రుచి సూపర్గా ఉంటుందండి. ఇక్కడ మీకు తుంచి చూపిస్తాను చూడండి ఎంత క్రిస్పీగా వచ్చిందో. తుంచితేనే తెలుస్తుంది ఎంత క్రిస్పీగా వచ్చినాయి దోశలు. అయితే దోశని మనం కాల్చేటప్పుడు మంటను మీడియం టు హై ఫ్లేమ్లో ఉంచుకొని కాల్చుకుంటే మనకు దోశలు చాలా క్రిస్పీగా వస్తాయండి. నేనైతే ఈ దోశల్ని ఎర్రకారంతో సర్వ్ చేస్తున్నానండి. రుచి అయితే సూపర్గా ఉంది. వీడియోని లైక్ చేయండి, లైక్ చేసి హైప్ బటన్ని నొక్కండి. ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం టీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కమెంట్ చేయడం అస్సలు మరవకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.